ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినం దేవుని వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే కృపను ఆయన బిడ్డలమైన మనందరికీ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకొనివాడను నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్నెత్తుకొనివాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొనివాడను నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నారు. తన బిడ్డలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ అంటున్నారు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే. ముదిమి అనగా నిండు వృద్ధాప్యం. దేవుని బిడ్డలారా, నిండు వృద్ధాప్యం, ఆయుష్కాలం పూర్తయినంత వరకు కూడా నిన్ను ఎత్తుకునేవాడను నేనే, నీకు అపాయము కలగకుండా కాపాడువాడను నేనే అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, ఎత్తుకొనుట అనగా ఒక తల్లి తన పిల్లల్ని ఎందుకు ఎత్తుకొని నడుస్తుందంటే, వారు ఒకవేళ దేవుని బిడ్డలారా కిందన వారు నడిపించినట్లయితే వారు బాల్యంలో ఉన్నారు కనుక వారికి ఏదైనా అపాయం కలుగుతుందని తల్లి అయినా తండ్రి అయినా బాల్యంలో ఉన్న పిల్లలను వారు ఎత్తుకొని కాపాడుతూ రక్షిస్తూ నడిపిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అట్టి రీతిగానే దేవుడు తన పిల్లలుగా వాళ్ళని భావిస్తూ తన పిల్లలను ఆయన అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నిన్ను ఎత్తుకొనివాడను నేనే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ముదిమిలో కూడా మనలను ఆయన పిల్లలుగా చూస్తూ ఉన్నారు. ఎత్తుకుంటూ నడిపిస్తానని రక్షిస్తానని వాగ్దానం ఇస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 3వ వచనం నుండి మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలతో ఇశ్రాయేలుతో అంటున్నారు. చూడండి, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకబెట్టుకొని వారులారా, నా మాట ఆలకించుడి. అంటే గర్భమున పుట్టినది మొదలుకొని నేను మిమ్ములను కాపాడువాడను, గర్భమున పుట్టినది మొదలుకొని తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను మిమ్మలను చంక పెట్టుకొని వాడను అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన యందు నమ్మకంతో ఆయన యందు విశ్వాసంతో ఆత్మీయతను కొనసాగిస్తున్న తన బిడ్డలతో తన ప్రజలతో ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని గర్భమున పుట్టినది మొదలుకొని ముదిమి వరకు, అంటే పుట్టినది మొదలుకొని ముదిమి వరకు కాపాడువాడను నేనే, ఎత్తుకొనివాడను నేనే, రక్షించువాడను నేనే అనే మాట ప్రియదేవుని బిడ్డలారా 4వ వచనంలో చూస్తే 4 సార్లు మనకు కనబడుతుంది నేనే 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 అని. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే దేవుని బిడ్డలారా, దేవుడు ఎత్తుకునేవాడని దేవుడు రక్షించువాడని ఎరిగిన యాకోబును మనం చూసినట్లయితే తన కుమారుడైన యోసేపుతో యాకోబు అంటున్నాడు, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, బ్రతికి ఉన్నాడనే సమాచారం విన్నా యాకోబు యోసేపు వద్దకు వచ్చిన తర్వాత యోసేపుతో మాట్లాడుతూ ఒక మాట అంటూ ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనములో మనం చూసినట్లయితే, అతడు యోసేపును దీవించి నా పితరుడైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు. హల్లెలూయా. యాకోబు అంటూ ఉన్నాడు, ఇగో నా పితరుడైన అబ్రహాము నా తండ్రి అయిన ఇస్సాకు ఎవరిని సేవించారో ఆ దేవుణ్ణే నేను సేవించాను. ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు, అంటే ఇప్పుడు నేను ముదిమిలో ఉన్నాను, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, ఎంతవరకు కూడా ఆయనే నన్ను పోషించాడు, ఆయనే నన్ను కాపాడాడని చెబుతూ అంటున్నారు. అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను
ఆశీర్వదించునుగాక. యోసేపు యొక్క పిల్లలను ఆశీర్వదిస్తూ అంటున్నారు, దేవుని దూత నన్ను కాపాడుకుంటూ వచ్చింది, ఆ దూతే నాకు మార్గమును చూపించింది గనుక ఆ దూతే ఇగో ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అని చెప్పి ఆ దేవుని యొక్క దూత ఈ పిల్లలకు తోడుగా ఉండునుగాక అని యోసేపు యొక్క పిల్లలను యాకోబు ఆశీర్వదిస్తూ అంటున్నాడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు, అంటే నేను ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాను, ఇంతవరకు నన్ను పోషించిన దేవుడు ఏమండి గొప్పవాడు, నా తండ్రి దేవుడు, నా తాత దేవుడు అని చెప్పి మహిమపరుస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. అంటే పుట్టినది మొదలుకొని ఏమండి దేవుని బిడ్డలారా, మన ఆయుష్కాలం పూర్తయినంత వరకు కూడా మనల్ని ఎత్తుకునేవాడైనా, మనల్ని రక్షించువాడైనా, మనల్ని కాపాడువాడైనా, మనల్ని పోషించువాడనని ఆయన మాట్లాడుతున్నారు దేవుని బిడ్డలారా. గనుకనే మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఏమండి రాజైన దావీదును మనం చూస్తే నిండు ముదిమిలో మరణం పొందాడు. దేవుని బిడ్డలారా, అంతవరకు కూడా దావీదును ఎవరు కాపాడారండి? దేవుడు కాపాడినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 28లో మనం చూస్తే, అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణముందెను. మంచి ముదిమిలో మరణముందెను అంటే తన ఆయుష్కాలం అంతా కూడా తను ఏమండి పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, అంతవరకు కూడా దేవుడు దావీదునకు తోడుగా ఉండి దేవుని బిడ్డలారా నిండు వృద్ధాప్యమందు ముదిమిలో మరణం పొందినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గనుక మనల్ని కాపాడువాడు. చాలా సందర్భాల్లో చాలామంది అనుకుంటారు, నా పిల్లలు నన్ను చూస్తారో లేదో, నా వృద్ధాప్యమందు నా పిల్లలు నన్ను పట్టించుకుంటారో లేదో, నా పిల్లల సంరక్షణలో నేను ఉండగలనో లేదో అని చాలామంది తల్లిదండ్రులు చింతిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలను మనం చూస్తే దేవుని బిడ్డలారా వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టే కుమారులు కూడా ఉంటారు, కుమార్తెలు కూడా ఉంటారు. తల్లిదండ్రులను వదిలి వేరుగా వెళ్ళిపోయే పిల్లలు కూడా ఉంటారు. అదే సమయంలో మనం ఎవరిని విశ్వసించామో ఆ దేవుని యందు మనం నమ్మకత్వంతో, యేసుక్రీస్తునందు మన విశ్వాసంతో మన ఆత్మీయతను మనం కొనసాగిస్తే మనుషుల ప్రేమ కంటే, కుమారుల ప్రేమ కంటే, కుమార్తెల ప్రేమ కంటే, బంధువుల ప్రేమ కంటే అత్యధికమైన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమాస్వరూపి అయిన దేవుడు నీ ముదిమి వరకు నిన్నెత్తుకుంటానని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఒకవేళ నీ కుటుంబం నిన్ను విడిచిపెట్టినా, నీ యొక్క ఏమండి దేవుని బిడ్డలారా బాగోగులను పట్టించుకోకపోయినా, నువ్వు ఎలా ఉన్నావని అడగలేని బిడ్డలు నీకున్నా, నిన్ను అడిగే దేవుడు, నిన్ను చూచే దేవుడు, నీ విషయంలో శ్రద్ధ నిలిపే దేవుడు ఆయన ఉన్నారని ఎరిగి ఆయన యందు విశ్వాసం కొనసాగించినట్లయితే ముదిమి వరకు, నిండు ఆయుష్కాలం వరకు నిన్నెత్తుకొని కాపాడుతానని ఉదయకాల సమయంలో ఆయన వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డలారా. గనుక మనం దేనికి భయపడక మనుషుల ప్రేమను కాక దేవుని ప్రేమను కలిగి ఆయన ప్రేమ కొరకు మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఆయన ప్రేమ నేను బ్రతికినంతకాలం నాతో ఉండాలి, ఆయన నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, గనుక ఎవరు నన్ను పట్టించుకోకపోయినా నేను కలిగి ఉన్నా, నేను నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు శక్తి కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, నా యందు శ్రద్ధ నిలిపే దేవుడు, నాకు ఆరోగ్య విషయంలో ఏమండి దేవుని బిడ్డలారా శ్రద్ధ చూపి నన్ను బాగు చేసే దేవుడు, నాకు తోడుగా ఉండే దేవుడు, తన దూతలు నాకు తోడుగా ఉంచే దేవుడు అని నమ్మి విశ్వసించినట్లయితే దేవుని బిడ్డలారా ఈ వాగ్దానమును మనం పొందుకోగలం. ఈ వాగ్దానములను ప్రతి దీవెన మనం పొందుకోగలం. యాకోబు పొందుకున్నాడు గనుకే ధైర్యంతో తన కుమారుడైన యోసేపుతో చెప్తున్నాడు దేవుని బిడ్డలారా, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు అంటూ ఉన్నాడండి. ఏ దేవుడు నన్ను పోషించాడో ఆ దేవుడే ఈ కుమారులను ఆశీర్వదించునుగా. కానీ యోసేపు కుమారులను దీవించినట్లు ఆశీర్వదించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక దేవుని బిడ్డలారా ఈ వాగ్దానమును నమ్ముదాం, విశ్వసించుదాం. ఒకవేళ మనుషుల ప్రేమ నీకు దూరమైనా దేవుని ప్రేమ నీతో పాటు ఉంది, దేవుని హస్తము నీతో పాటు ఉందని నమ్మి విశ్వసించి ఆయన మీద ఆధారపడినట్లయితే నిండు వృద్ధాప్యం వరకు, ముదిమి వరకు నిన్నెత్తుకొనుచు రక్షించువాడు,
కాపాడువాడు ఆయనే ఉన్నారు కనుక ఆయన యందు విశ్వాసంతో మన ఆత్మీయతను మనం కొనసాగిద్దాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాగ్దాన మాటలు విని మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలల ఉంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడు ప్రభువా. అయ్యా నీ స్తోత్రాలు. ఇగోనైనా గర్భమున తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని అయ్యా ముదిమి వరకు నిన్నెత్తుకొని వాడని నేనే అని, చంకబెట్టువాడని నేనే అని, నేను రక్షించువాడని నేనే అని వాగ్దానమిచ్చి ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. గనుక నీ మీద ఆధారపడుతూ ప్రభువా, ఇగో నీ కాపుదల్లో నీ సంరక్షణలో ముందుకు వెళ్ళే కృప ఈ మాటలు విన బిడ్డలందరికీ దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవాని స్తోత్రాలు. అయ్యా దినమంతయు నీ బిడ్డలకి నీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు దయచేయండి. ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా ఉదయకాలం తాకమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా సర్వ శరీరమును ముట్టి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ప్రయాణంలో ఉన్న వారికి మీ కాపుదల, మీ భద్రత దయచేయండి. అయ్యా ఏదైనా కార్యములు పూనుకుంటే వాటిలో తోడుగా ఉండి సఫలతను, విజయమును దయచేయమని, దినమంతా మీ కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. 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 దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.